నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 31 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:42. అయితే ఈరోజు తిది పంచమి రాత్రి 8:22 వరకు, తదుపరి షష్ఠి తిది ప్రవేశము. నక్షత్రము పుష్యమి నక్షత్రము రాత్రి 9:10 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం తెల్లవారుజామున 5:22 నుంచి 6:57 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 7:28 నుంచి ఉదయం 8:20 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 1:51 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు, బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు, అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:48 నుంచి సాయంత్రం 4:22 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 31 2025 నాటి గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు, ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే, చంద్రుడు సింహరాశిలో ఆశ్లేష ముగింపు మఖా నక్షత్ర ప్రవేశము జరపబోతున్నాడు. అయితే శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తూ సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురుడు వృషభంలోనే సంచారం చేస్తున్నారు. అయితే శనివారం కావడం చేత శని ప్రభావము ఎక్కువగా గోచరిస్తోంది. దీనివల్ల ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి శ్రమ, న్యాయము, శాంతి, కర్మ ఫలితాలు ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తాయి, గమనించుకోండి. అయితే ముందుగా మేషరాశి వారికి చూస్తున్నట్టయితే విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు ఉంటుంది, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా, ఐటీ పరంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తుంది. అయితే రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం, అనారోగ్య సూచనలు ఎక్కడా కనబట్టలేదు, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. పరిహారంగా హనుమాన్ చాలీసా పఠనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది, మానసిక అశాంతి గురి అయ్యే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు స్థిరంగా ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్తో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఆదాయం పెరుగుతుంది, లాభాలు కూడా అంచనాలకు మించి వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే సామాజిక పరిచయాలు మీకు పెరుగుతాయి, దీంతో పాటు రాజకీయ లబ్ధి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది, పదవులు కూడా వరించే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే బాడీ పెయిన్స్ తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు మాటలను జాగ్రత్తగా ఈరోజు వాడాలి, లేదు అంటే కనుక గొడవలు వచ్చే ప్రమాదం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనుకున్న చదువులపై ఆసక్తి పెరుగుతుంది, విదేశాలు వెళ్తారు. అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్ యోగము, పదవులు మారడము, దీంతో పాటు ప్యాకేజీ పెరిగేందుకు కూడా అవకాశాలు సూచనగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యయాలు ఎక్కువ అవుతాయి, లాభాలు వచ్చే అవకాశం లేదు, పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. రాజకీయాలు చూసినట్టయితే కనుక చిన్ని లాభ సూచనలు కనబడుతున్నాయి. పదవులు కొంతమందికి వచ్చేటట్టు, కొంతమందికి
త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ నిరాశ చెందకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు కానీ లేదా ఆపరేషన్స్ కానీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. మంచి వాతావరణం కుటుంబంలో గోచరిస్తోంది. పరిహారంగా ఈరోజు శని భగవానుడి ఆలయంలో నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ నల్ల నువ్వులతో చేస్తూ మీ పేరిట అర్చన చేయించుకోండి.